సీఎం చంద్రబాబు తెలంగాణ టూర్ కేసీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా? ఇప్పటికే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షతో టెన్షన్ పడుతున్న కేసీఆర్ కు చంద్రబాబు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారా? మరి రెండు పార్టీల నుంచి బీఆర్ఎస్ ను కాపాడుకునేందుకు కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారు? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బ్యాడ్ టైం నడుస్తోంది. రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారం చెలాయించిన గులాబీ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గులాబీ నేతలే టార్గెట్గా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పార్టీ వీడుతున్నారు. ఎప్పుడు ఏ నేత పార్టీ నుంచి జంపు చేస్తారో తెలియని పరిస్థితి. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేరికలను ప్రోత్సహిస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీని తమ పార్టీలో విలీనం చేసుకోవాలని చూస్తోంది. ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ పర్యటన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. తెలంగాణ పర్యటనలోనూ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించడంతో కేసీఆర్లో టెన్షన్ మరింత ఎక్కువైనట్టు ప్రచారం జరుగుతోంది. పదేళ్లకు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి బలమైన నేతలు, కేడర్ ఉండేది. తెలంగాణలో టీడీపీకి ఇంకా బడుగు బలహీన వర్గాల్లో మంచి ఆదరణ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో టీడీపీ కార్యకలాపాలు తగ్గడంతో ఆ సామాజిక వర్గాలు బీఆర్ఎస్ వైపు కొంత మొగ్గు చూపాయి. మరికొందరు నేతలు ఇతర పార్టీల్లో చేరిపోయారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకే బీఆర్ఎస్ ప్రతిష్టను కాపాడాయని పార్టీ అధినేత భావిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సెటిలర్లలో తెలుగుదేశం అభిమానులు ఎక్కువగా ఉన్నారు. వారంతా గంపగుత్తుగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేశారు. దీంతో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలనుకుంటున్న చంద్రబాబు నిర్ణయం బీఆర్ఎస్ అధినేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. ఇదే సమయంలో పార్టీని కాపాడుకునేందుకు ఆయన సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సమయంలో తెలంగాణలో టీడీపీ బలపడితే బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదమని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారట. అందుకే కేసీఆర్ కౌంటర్ వ్యూహం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయితే బీసీ సామాజిక వర్గం అంతా సైకిల్ పార్టీ వైపు వెళ్తుంది. అదే జరిగితే బీఆర్ఎస్ మరింత పతనావస్థకు చేరుకుంటుంది అనేది కేసీఆర్ ఆందోళన. అయితే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల బాధ్యతలను బీసీలకే ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. 33 జిల్లాల్లో 25 జిల్లాల్లో అధ్యక్ష బాధ్యతలను బీసీలకే అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక బీసీలకు పదవులు ఇవ్వడం ద్వారా పార్టీని కాపాడుకుంటూనే పదవులు ఇచ్చామనే సానుభూతిని పొందవచ్చని కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. మొత్తంగా బీసీ కార్డు ఎత్తుకున్న కేసీఆర్ పై బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నేతలు సైతం గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 10 ఏళ్లు అధికారంలో ఉండగా ఏనాడు బీసీలను పట్టించుకొని కేసీఆర్ అధికారం కోల్పోగానే తాము గుర్తుకు వచ్చామా అని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారట. అయితే బీఆర్ఎస్ పార్టీలో జిల్లా అధ్యక్ష పదవులే కాదు, బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడుగా బీసీ వ్యక్తినే నియమించాలని డిమాండ్ చేస్తున్నారట. అలాగే ఎన్నికల్లో 50% ఎమ్మెల్యే టికెట్లు బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. చూడాలి మరి సొంత పార్టీ నేతలను కేసీఆర్ ఎలా బుజ్జగిస్తారో, రానున్న రోజుల్లో పార్టీని ఎలా కాపాడుకుంటారో.